ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరీం గార్డెన్స్. ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త మొక్కతో వచ్చేసాను, చూపిస్తాను చూడండి. దీన్ని సైంటిఫిక్ గా జాస్మిన్ ఫ్లోరా అని చెప్తారు. అయితే మన తెలుగులో అయితే కాడమల్లి పూలు, కాగడాలు అంటారు. మనకి బయట కూడా దొరుకుతాయి. అయితే దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎండాకాలం? దీని సీజన్ అయితే మనకి అక్టోబర్ నుంచి ఉంటుంది. అక్టోబర్ నుంచి పూలు పూస్తాయి. దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎండాకాలంలో అని చూపిస్తాను చూడండి. అయితే ఇంకొకటి ఏంటంటే దీని గురించి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, అది కూడా నోట్ చేసుకోండి. ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఇది మనకి ఎండాకాలంలో కొమ్మలు బాగా పెరిగిపోతున్నాయి కదా, ఇవి కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుంటుంటే బుషిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది తీగ కాదు, తీగతో కూడా ఉంటుంది దీంట్లో. మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి తీగ కాకుండా ఇలా బుషి చెట్టు మాట. ఇది 10 లీటర్స్ 20 లీటర్స్ టబ్ ఉంటుంది కదా, బకెట్స్ ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో కానీ లేకపోతే ఇట్లా హాఫ్ టబ్బు 100 రూపీస్ టబ్స్ వస్తాయి కదా, దాంట్లో వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. గ్రోత్ బాగా వస్తుంది, మట్టి ఎక్కువ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే దీని గురించి చెప్పాల్సింది, ఇప్పుడు ఎండాకాలంలో ఆ నీళ్ళ చెట్లకు నీళ్ళు వేసుకుంటాం కదా, అట్లానే నార్మల్గా వేసుకోండి. దీనికి ఎరివేవి ఇప్పుడు ఏం అవసరం లేదు. అక్టోబర్లో మాత్రం మన సీజన్ కాబట్టి అప్పుడు కొంచెం ఎరువు వేసుకోండి. మనం మల్లెపూల చెట్టుకి ఎట్లా వేసుకుంటాం ఎరువు, అట్లనే వేసుకోవాలి. దీనికి ఉల్లిపాయ తొక్కలు, మన వేస్టేజ్ కూరగాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం వర్షాలు పడతాయి కదా, వర్షాకాలంలో దీనికి కొంచెం పురుగు పెట్టే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు అది రాకముందే మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి దీనికి. అప్పుడు పురుగు రాదు. పురుగు వచ్చిందంటే మొత్తం చెట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది. అలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలంలో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని కాపాడుకోవాలి. అంటే మల్లెపూలు చచ్చిపోయినట్టు ఇది చచ్చిపోదు, బాగానే బతుకుతుంది మనం కేర్ తీసుకుంటే. ఇంకొకటి ఏంటంటే దీనికి ఇప్పుడు మీకు టిప్స్ చెప్తాను, ఇంట్రెస్ట్గా వినండి. అయితే ఇప్పుడు దీనికి వేయాల్సిన టిప్స్ ఏంటంటే, మనం అరటికాయ తొక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం బెల్లం నానబెట్టి పెట్టాలి ఒక 3 days. ఆ వాటర్ వేయాలన్నమాట. ఇంకొకటి బీట్రూట్ వాటర్ కూడా వేయాలి. ఉల్లిపాయ తొక్క వాటరు, ఉల్లిపాయ తొక్కలతో సహా వేసేయచ్చు. ఇది అంతా ఏంటంటే మనకి అక్టోబర్లో సీజన్ కాబట్టి సెప్టెంబర్లోనే వేసుకోవాలి. ఏంటంటే మన చెట్టుకి బూస్ట్ ఇస్తున్నట్టు ఆ వాటర్. ఆ బూస్ట్ వల్ల ఏంటంటే మనం ఇచ్చిన బూస్ట్కి ఆ చెట్టు మొత్తం పూలు వేసి గుత్తులుగా బాగా ఎక్కువ పూలు వస్తాయి మనం బూస్ట్ ఇవ్వడం వల్ల. ఇది నా ఇంపార్టెంట్ టిప్, నోట్ చేసుకోండి. అది వేస్తే మొదట్లో మంచి బలంగా ఉంటుంది అన్నమాట, గ్రోత్ ఎక్కువ.